హలో హలో ఎవ్రీవన్, ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు నిచ్చు నిచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ లాగ్స్. లాగ్స్. మేము ఎక్కడున్నామో చూసారా? ఇది స్వర్ణగిరి టెంపుల్. అదే అండి, మినీ తిరుపతి అంటున్నారు కదా. ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాం. చూద్దాం ఎట్లా లోపల ఎలా ఉందో. ఈ స్వర్ణగిరి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇదేంటంటే యూజువల్గా ఎవరైతే యాదగిరిగుట్టకి వెళ్తారో యాదగిరిగుట్టకి వెళ్ళి ముందే ఇది ఉంటుంది. అంటే యాదగిరిగుట్టకి వెళ్ళి దర్శనం చేసుకొని టువర్డ్స్ హైదరాబాద్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ యాదగిరిగుట్టకు పోయిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. కాకపోతే ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరం ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ అట్లా దూరం ఉంటుంది. మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది. అదే రోడ్డు మీద ఉంటే ఇంకా బాగా అందరికి అర్థమయ్యేది. బట్ ఇది రోడ్డు మీద నుంచి కొంచెం బాగా కట్టారు అసలు. బాగుంది. డే టైంలో కన్నా నైట్ టైంలో చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి ఒకసారి మీరు నైట్ టైంలో కూడా ఎలా ఉంటుందో లుక్. టెంపుల్ లైట్స్తో మాత్రం మస్తు అదిరిపోయింది. నైట్ పూట బాగుంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వెహికల్ వెళ్ళే దారి. ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ ఒక ప్లేస్లో ఉంటుంది, అక్కడ పెట్టుకొని పార్క్ చేసుకొని టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి కనిపించే ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసరికి ఇదే అండి. ఇది శిల్పకళా వేదిక. ఏంటంటే ప్రోగ్రామ్స్, నాటికలు, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు. మీకు చూపిస్తాను ఏం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఏంటి అవన్నీ ఫోటో దిగడానికి బాగుందనేసి ఫొటోస్ దిగుదామని చూస్తే మా వాడు వండుకొని ఉన్నాడు. లేస్తాడేమో అంటే అస్సలు లేవట్లే. ఇలానే తీసుకున్నాం ఫొటోస్. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. మన నిక్షి గారు చూడండి, ఇప్పుడు దర్శనానికి వెళ్ళే టైం కరెక్ట్ టైంకి లేచాడు. ఇంతసేపు ఫొటోస్ దిగుదామంటే అసలు లేవలేడు. శ్రీవారి సర్వదర్శనానికి ఒక లైను అండ్ స్పెషల్ దర్శనానికి ఒక లైన్ ఉంటుంది. సర్వదర్శనం ఫ్రీ ఉంటుంది, స్పెషల్ దర్శనం 50 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ లో చెప్పాను కదా కళావేదిక, శిల్ప కళావేదిక అని. ఇదే ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతుంటాయి, క్లాసికల్ డాన్స్ అవి. మేము వెళ్ళేసరికి అప్పటికి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఆ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనానికి ఫోన్ అలా ఉండదు కాబట్టి అక్కడే సబ్మిట్ చేసి వెళ్ళామన్నమాట. దర్శనం అయిపోయేసరికి అయితే చీకటి అయిపోయింది. చూడండి నైట్ టైమ్ లో టెంపుల్ ఎలా ఉందో చూద్దాం వీడియోలో. అసలు ఎంత బాగా అనిపించిందో, ప్రశాంతంగా ఉంది. అసలు అక్కడే ఉండాలనిపించింది ఆ రోజైతే. చూడండి మీరు కూడా ఎలా ఉందో టెంపుల్. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ గంట చూసారా? ఈ గంటకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఏదైనా కోరుకొని ఒక్కొక్కసారి గంట కొట్టాలంట. ఆ కోరిక తిరిగిందనుకోండి మళ్ళీ వచ్చి 2 టైమ్స్ కొట్టాలంట గంట. మేము వెళ్ళినప్పుడు అయితే దాన్ని క్లోజ్ చేసేసారు, ఏదో రిపేర్ ఉందనేసి.
ఈ స్వర్ణగిరిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇదేనండి. విష్ణుమూర్తి ఇలా వాటర్లో ఉండడం అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి నైట్ టైంలో మాత్రం. కింద నుంచి చూసారు కదా ఎలా ఉందో, ఇంకా పైనుంచి చూస్తే వ్యూ అదిరిపోతుంది. అందుకని పైకి వెళ్తున్నాం. చూడండి పైనుంచి వ్యూ ఎలా ఉందో. ఈ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో కదా. నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదో, అక్కడే ఉండాలనిపించింది. ఎంత బాగుందో అసలు ఆ లైటింగ్స్తో నైట్ టైంలో మాత్రం. వైకుంఠ నారాయణ మోక్ష దీపారాధన చేసి శ్రీమన్నారాయణుడి కొరకు ఉపాసన కావాలని మనవి. జై శివనారాయణ, నమో వెంకటేశాయ. స్వర్ణగిరి బాగుంది. జై శివ. మా ఆయన అయితే ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికనే లైన్ కట్టాడు. లడ్డు, పులిహోర, వడ అవన్నీ ఉన్నాయన్నమాట ప్రసాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.